అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2025 సంవత్సరంలో నవరాత్రి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి, అలాగే నవరాత్రి పూజ చేసేవాళ్ళు కలశ స్థాపన, అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటి, అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంతో పూజించాలి, ఏ నామాలతో, ఏ మంత్రాలతో, ఏ పుష్పాలతో, ఏ రంగు చీరతో, ఏ నైవేద్యాలతో అమ్మవారిని సమర్పించాలి, అలాగే ఏ రోజున ఏ దానాలు ఇవ్వాలి, ఏ రోజున ఏ ఆహారాన్ని నిషేధించాలి, అలాగే పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి, ఇలా మరెన్నో విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో పూజిస్తారు. నేను మాత్రం ఇవాల్టి వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో, అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో ఏ అలంకారాలలో పూజిస్తారో అన్న పూర్తి సమాచారాన్ని చెప్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుద్ధపాడ్యమి తిథి సోమవారం 22 సెప్టెంబర్ 2025 నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమై ఆశ్వీజ శుద్ధ దశమి గురువారం 2 అక్టోబర్ 2025 తోటి శరన్నవరాత్రులు ముగుస్తున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారు సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. దేవీ శరన్నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి 21 సెప్టెంబర్ 2025 రాత్రి 2:03 నుంచి ప్రారంభమై 22 సెప్టెంబర్ 2025 రాత్రి 3:02 వరకు పాడ్యమి తిథి ఉంది. మనం మొదటి రోజు పూజను 22 సెప్టెంబర్ 2025న సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం ఉత్తర. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని శైలపుత్రిగా అలంకరిస్తారు. ఎవరైతే నవరాత్రి కలశస్థాపన, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకుంటారో వారు ఈ రోజు నుంచే ప్రారంభించుకోవాలి. ఈ రోజు పూజ చేసుకోవడానికి, కలశస్థాపన, అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు ఉదయం 4:31 నుంచి 5:19 వరకు, ఉదయం 6:21 నుంచి 11 గంటల వరకు శుభ సమయం ఉంది. అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:48 నుంచి 12:37 వరకు ఉంది. ఆ సమయంలో కలశ స్థాపన, అఖండ దీపం పూజను నిర్వహించుకోవచ్చు. సాయంకాల పూజ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6:30 లోపులో శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున బాలా త్రిపుర సుందరీ దేవికి పరమాన్నం లేదా బెల్లం అన్నాన్ని నివేదన చేయాలి. అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని మందార పువ్వులు కానీ ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిది. మొదటి రోజు శ్రీశైలంలో నవదుర్గా రూపంలో శైలపుత్రి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి కట్టె పొంగలిని నివేదనగా సమర్పించాలి. అమ్మవారు పింక్ రంగు చీరను ధరిస్తారు. తుమ్మి పువ్వులతో కానీ ఎర్రని గులాబీలతో కానీ పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు లలితా త్రిశతి స్తోత్రాలు, లలితా అష్టోత్తరం, లలితా సహస్రనామాలతో పూజించాలి. ఈ రోజు చేయవలసిన దానం రవికల గుడ్డ తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు కానీ పేదవారికి కానీ ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు: సంతానం లేని వారికి సంతానం, శత్రువు పీడలు తొలగి కార్యసిద్ధి కలిగి అన్నింటా జయం కలుగుతుంది. నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ 23 సెప్టెంబర్ 2025 మంగళవారం నాడు చేసుకోవాలి. ఈ రోజు అమ్మవారిని ఇంద్రకీలాద్రి విజయవాడలో శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. శ్రీశైలంలో నవదుర్గా రూపంలో అయితే బ్రహ్మచారిణి అమ్మవారిగా అలంకరిస్తారు. గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, అల్లంగారెలను నివేదన చేయాలి. తామర, కలువ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోరను నివేదన చేయాలి. అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరను ధరిస్తారు. ఈ రోజు చదవవలసిన స్తోత్రాలు గాయత్రీ కవచం, గాయత్రీ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చేయవలసిన దానం ఎర్రని గాజులను దానమివ్వాలి. ఫలితం
అనారోగ్య బాధలు తొలగిపోయి మనలో తేజస్సు పెంపొందుతుంది. దసరా శరన్నవరాత్రులలో 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ 24 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున. ఈ రోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం లేదా కట్టె పొంగలిని నివేదన చేయాలి. శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గా రూపమైతే చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చంద్రఘంటాదేవికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు అమ్మవారు పసుపు లేదా గంధం రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ అర్చించాలి. ఈ రోజు చదవవలసిన స్తోత్రాలు అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చేయవలసిన దానాలు అన్నదానం. ఫలితం ధనధాన్య వృద్ధి కలిగి దేనికి లోటు ఉండదు. నవరాత్రులలో 4వ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి 25 సెప్టెంబర్ 2025 గురువారం రోజున. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కాత్యాయనీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వలన అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అదే ఈ సంవత్సరం కాత్యాయనీదేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి 11వ అవతారం ఉంటుంది అని ఆలయ పండితులు చెబుతున్నారు. ఈ కాత్యాయని అవతారం ఈ 2025 సంవత్సరంలో నూతన అలంకారం. కాత్యాయని అమ్మవారికి ఈ రోజున రవ్వ కేసరి లేదా పాయసాన్ని నివేదన చేయాలి. ఈ రోజున శ్రీశైలంలో నవదుర్గా రూపంలో భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండదేవి రూపంలో దర్శనమిస్తారు. కూష్మాండదేవి అమ్మవారికి చిల్లులేని అల్లంగారెలను నివేదన చేయాలి. అమ్మవారిని మందారాలు మల్లెలతో పూజించాలి. ఈ రోజున అమ్మవారు పసుపు రంగు చీరను ధరిస్తారు. ఈ రోజు చదవవలసిన స్తోత్రం శ్రీ కాత్యాయనీదేవి స్తోత్రం. ఈ రోజు చేయవలసిన దానం ముత్తైదువులకు పసుపు కుంకుమ జాకెట్టు తాంబూలంతో సహా ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి. అలాగే ఈ రోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం రోజున. ఈ రోజున మనం జరుపుకోవాలి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అలాగే నైవేద్యంగా క్షీరాన్నం, బూరెలు, రవ్వ కేసరిని నివేదన చెయ్యాలి. శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని స్కందమాతగా అలంకరిస్తారు. ఇవాళ అమ్మవారికి దద్దోజనాన్ని నివేదన చెయ్యాలి. ఈరోజు అమ్మవారిని ఎర్ర గులాబీలతో, సన్నజాజులతో, కలువలతో, సంపెంగ పూలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు స్త్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణ చెయ్యాలి. ఈరోజు చేయవలసిన దానాలు సద్బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఫలితం అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్య ధనప్రాప్తి కలుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి 27 అక్టోబర్ 2025 శనివారం రోజున. ఈరోజు ఇంద్రకీలాద్రి విజయవాడలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి రవ్వ కేసరి లేదా పాయసాన్ని నివేదన చెయ్యాలి. ఈరోజు శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గా రూపమైతే కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి కేసరి అన్నాన్ని నివేదన చెయ్యాలి. ఈరోజు అమ్మవారు పసుపు రంగు లేదా బంగారు వర్ణ చీరలో దర్శనమిస్తారు. ఈరోజు గులాబీ పువ్వులతో అమ్మవారిని అర్చించాలి. అలాగే ఈరోజు చేయవలసిన దానం బ్రాహ్మణులకు స్వయంపాక దానాన్ని, దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం శత్రుభయం తొలగిపోయి కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. ఈరోజు చదవవలసిన స్తోత్రం లలితా సహస్ర పారాయణ చెయ్యాలి. దేవీ శరన్నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి 28 అక్టోబర్ 2025 ఆదివారం రోజున. ఈరోజు ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని మహాచండీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు ఇవాళ పులిహోర, బెల్లం పరమాన్నం, వడపప్పు, బెల్లం చలిమిడి, కట్టుపొంగలిని నివేదన చెయ్యాలి. శ్రీశైలం నవదుర్గా రూపమైతే కాళరాత్రిగా పూజించాలి. కాళరాత్రీదేవికి శాకాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు
చండీ లేదా దుర్గా సప్తసతి. అలాగే ఈరోజు చేయవలసిన దానం బ్రాహ్మణులకు స్వయం పాకం లేదా దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. ఈరోజు పూజించడం వల్ల కలిగే ఫలితం శత్రుభయం తొలగి కుటుంబం సంతోషంగా ఉంటుంది. నవరాత్రులలో 8వ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి. ఈరోజు మూలా నక్షత్రం. ఈరోజు విజయవాడలో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసం లేదా శాకాన్నాన్ని నివేదన చేయాలి. శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు నవదుర్గా రూపమైతే మహాగౌరీ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని పువ్వులతో తామర పువ్వులతో పూజించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రాలు, సరస్వతీదేవి అష్టోత్తరంను పఠించాలి. ఈరోజు చేయవలసిన దానం పేదవారికి పుస్తకాలను పెన్నులను దానం చేయాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు విద్యాప్రాప్తి కలుగుతుంది. నవరాత్రులలో 9వ రోజు ఈరోజు దుర్గాష్టమి 30/9/2025 మంగళవారం రోజు వచ్చింది. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కదంబం పులిహోరను పరమాన్నాన్ని నివేదన చేయాలి. శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి నవదుర్గ రూపమైతే సిద్ధదాత్రిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎర్రని అక్షంతలతో కానీ పూజించాలి. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు దుర్గా స్తోత్రాలు, దుర్గా సహస్రనామం, లలితా సహస్రనామాన్ని పారాయణ చేయాలి. ఈరోజు చేయవలసిన దానం ఎర్రని చీరను ముత్తైదువులకు దానంగా ఇవ్వాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం శత్రువులపై విజయం కలుగుతుంది. అలాగే దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. నవరాత్రులలో 10వ రోజు ఈరోజు మహానవమి 1 అక్టోబర్ 2025 బుధవారం నాడు వచ్చింది. ఈరోజు మహిషాసుర మర్దని రూపంలో మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. శ్రీశైలంలో అయితే నిజరూప దర్శనాన్ని ఇస్తారు. అమ్మవారిని ఈరోజు శంఖం పువ్వులతో కానీ సువాసన భరితమైన పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఈరోజు నీలం రంగు చీరను ధరిస్తారు. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు మహిషాసుర మర్దని స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చేయవలసిన దానాలు బ్రాహ్మణులకు స్వయంపాక దానాలు ఇవ్వడం. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. నవరాత్రులలో 11వ రోజు విజయదశమి అంటే ఆఖరి రోజు. ఈరోజు 2 అక్టోబర్ 2025 గురువారం నాడు వచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, మహానైవేద్యం అంటే అన్నం, పప్పు, కూర, పెరుగుతో మహానైవేద్యాన్ని నివేదన చేయాలి. శ్రీశైలంలో అయితే అమ్మవారు నిజరూప దర్శనాన్ని ఇస్తారు. ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో, కుంకుమతో లేదా తెల్ల కలువలతో అమ్మవారిని పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు లలితా సహస్రనామ పారాయణ, నవదుర్గా స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. ఈరోజు పూలమాలను ముత్తైదువులకు దానం చెయ్యాలి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితం శక్తి, సౌభాగ్యం, ఇహపరముక్తి అనేది లభిస్తుంది. ఈ రోజుతోటి అంటే 2 అక్టోబర్ 2025 తోటి దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి. ఈరోజు పూజ పూర్తయ్యాక పూజాపీఠం కదిపి కలశాన్ని కదిలించవచ్చు. అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చు. నవరాత్రులలో మంగళవారం, శుక్రవారం వచ్చిన రోజుల్లో ఉన్నాయి కదా, ఆ రోజుల్లో రాహుకాల దీపం పెడితే ఎంతో మంచిది. ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే మొదటి రోజు పూజకు మాత్రమే మంచి గడియలు, శుభముహూర్తాలు చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన 9 రోజుల పూజకు మంచి గడియలు చూసుకోనవసరం లేదు. అలాగే ఉదయం బ్రహ్మముహూర్త సమయం నుండి ఉదయం 11 గంటల లోపల, అలాగే సాయంత్రం 5:30 నుంచి 8 గంటల 30 నిమిషాల లోపల పూజ అయ్యేలా చూసుకోండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.